హలో అండి అందరికీ. రీసెంట్గా ఇరాన్ పార్లమెంటు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, రీసెంట్గా అమెరికా తమ దేశంలోకి వచ్చి ఏదైతే కీలకమైన అణుస్థావరాలని పూర్తిగా ధ్వంసం చేసింది కాబట్టి ఆ చర్యకి ప్రతిచర్యగా ఇరాన్ ఈ యొక్క హార్ముజ్ జలసంధిని మూసివేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకు మూసివేస్తుంది, ఇలా మూసివేయడం వల్ల ఇరాన్కి కలిగే లాభాలు ఏంటి అని చెప్పేసి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనందరికీ తెలుసు, ఇవన్నీ కూడా అరబ్ కంట్రీస్. ఇక్కడ ఇరాన్ అనేది ఒక పెద్ద దేశం. అయితే ప్రపంచంలో దాదాపు 20%కి పైగా చమురు అంటే ఆయిల్ ఉంటుంది కదా, ముడి చమురు అనేది ఈ హార్ముజ్ జలసంధి మీదే వెళ్తూ ఉంటుంది అనమాట. దాదాపు ఇక్కడ కీలకమైన దేశాలు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాక్, ఇవ కీలకమైన దేశాలు. ఇరాన్, ఈ అన్ని దేశాల్లో చమురు ఉత్పత్తి అవుతుంది. ఈ ఉత్పత్తి అయిన చమురు నౌకల ద్వారా ఈ హార్ముజ్ జలసంధి నుంచి ఇలా వెళ్తుంది అనమాట. మన ఇండియాకి కానీ, చైనాకి కానీ, ఇంకా వేరే వెస్టర్న్ కంట్రీస్కి కానీ ఇలా వెళ్తుంది అనమాట ఈ యొక్క హార్ముజ్ జల స్ట్రైట్ ద్వారా. అయితే ఇప్పుడు అమెరికా తమ మీద దాడి చేసింది కాబట్టి దీనికి నిరసనగా వాళ్ళు ఈ జలసంధిని మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు వాళ్ళకి ఈ జలసంధి మీద అధికారం ఉంటుందంటే, ఇక్కడ మనం జియోగ్రఫికల్గా చూసుకున్నట్లయితే హార్ముజ్ జలసంధి అనేది ఇలా ఇరాన్లోకి చొచ్చుకుపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఇరాన్కి ప్లస్ ఏంటి అంటే, ఇక్కడ ఇరాన్కి సంబంధించిన ఫోర్సెస్ ఉంటాయి, ఇక్కడ ఇరాన్కి సంబంధించిన ఫోర్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు ఈజీగా వాళ్ళు ఈ జలసంధిని మూసివేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇలా నిర్ణయం తీసుకోవడం వల్ల ఇరాన్కి లాభం ఏంటి అంటే, ఇప్పుడు ఈ దేశాలకు సంబంధించిన చమురు మొత్తం ఆగిపోద్ది, ఎక్స్పోర్ట్ అన్నీ ఆగిపోద్ది. ఇప్పుడు వీళ్ళకి నష్టం కలగజేయడం ద్వారా, అలాగే ఏదైతే ఈ చమురు నిల్వలు రవాణా ఆపివేయడం ద్వారా వెస్టర్న్ కంట్రీస్ కానీ, మన భారతదేశానికి కానీ, చైనాకి కానీ నష్టం జరుగుతుంది. ఇలాంటప్పుడు అన్ని దేశాలు కూడా అమెరికా మీద, వెస్టర్న్ కంట్రీస్ మీద, ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకొస్తారు. మీరు వెంటనే చర్చలు జరపండి, వెంటనే ఇరాన్కి సపోర్ట్గా ఏదైనా నిర్ణయం తీసుకోండి అన్న ఒత్తిడి పెంచడం కోసం ఇరాన్ పార్లమెంటు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఇరాన్కి లాభం జరుగుతుంది. అలాగే ఒకవేళ ఇది ఇలాగే కొనసాగితే మన భారతదేశం లాంటి కంట్రీలకి, చైనా లాంటి కంట్రీలకు కూడా తీవ్రస్థాయి చమురు ఇబ్బందులు రావడానికి, చమురు రేట్లు పెరగడానికి కూడా అవకాశం అయితే వస్తుంది. అయితే ఈ హార్ముజ్ జలసంధి మూసివేసినా కానీ మనకేమీ నష్టం జరగదు అని చెప్పేసి మన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఇప్పటికే ప్రకటించారు. మనం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ప్రాసెస్ చేసి వేరే వెస్టర్న్ కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆ ఎక్స్పోర్ట్ని ఆపితే మనకి ఇబ్బంది రాదు. పైగా మనం ఈ హార్ముజ్ జలసంధి వల్ల కేవలం 20% మాత్రమే దిగుమతి చేసుకుంటున్నాం. అది మనకి పెద్ద ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి ఆయన ఇప్పటికే చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ ఇలా తమకి మంచి అవకాశం ఉన్న చోట ఈ హార్ముజ్ జలసంధిని ఆపింది కాబట్టి అన్ని దేశాలు ఇరాన్ బాటలోకి తెచ్చుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తుందని చెప్పేసి మనకైతే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.